ఒక అమ్మ తప్పకుండా శాంతించగలరు. ఉమా, శాంతం వహించు దేవి. రక్తాంబుజవాసిని విలసిని చండాంశు తేజస్విని యా రక్తారుధిరాంబర హరే సఖి యా శ్రీ మనురాధ. రక్తం కావాలి నాకు, రక్తం. ఇదేమిటి, మాత తండ్రి గారి ఉనికిని కూడా గ్రహించలేకపోతున్నారు. కాళికాదేవి యోగినులపై దాడి చేయడానికి వెళుతుంది. ఇప్పుడు నిన్ను ఆపటానికి ఒకే ఒక్క ఉపాయం ఉంది దేవి. అమ్మ ప్రళయ భీకర రూపం దాల్చినప్పుడు తండ్రి గారు మాత్రం తనని ఎలా ఆపగలరు? ఇప్పుడు తండ్రి గారు యోగినులకు ఏం కానివద్దు. ఎంత దారుణమైన అనర్థం జరిగింది. మాత ఆవేశంతో తండ్రి గారి గుండెలపైనే కాలు పెట్టారు. ఎంత దారుణం, ఎంత పెద్ద అపరాధం జరిగిందో. అమ్మ క్రోధం వల్ల తండ్రి గారు గాయపడతారని మనం ఏమాత్రం ఊహించలేదు. కేవలం తండ్రి గారే అమ్మ యొక్క ఆగ్రహాన్ని శాంతింపజేస్తారని తండ్రి గారిని ఇక్కడి వరకు రప్పించి విన్నవించుకున్నాం. కానీ ఇక్కడేమో ఇంత దారుణం జరిగిపోయింది. లేదు పుత్ర గణేశ, లేదు పుత్ర కార్తికేయ, ఇప్పుడు ఏ దారుణమూ జరగలేదు. అక్కడ జరిగింది లోక కళ్యాణమే. చూడు గణేశ, నీ ఉపాయం ఫలించింది కనుక నువ్వేమీ బాధపడకు. చూడలుడు, మహాదేవుడు ఏ కార్యమై ఇక్కడికి వచ్చారో వారు దాన్ని నెరవేర్చారు. నా మనసుకు ఎందుకు ఇలా అనిపిస్తోంది? ఏదో తప్పు జరిగిన భావన కలుగుతోంది.
వారిని పట్టించుకోకపోవడమా? నా వల్ల ఎంత అనర్థం జరిగింది. మా స్వామి గుండెలపైనే కాలు పెట్టడమా? ఇంత పెద్ద తప్పు నా వల్ల ఎలా జరిగింది? తమరి దారికి అడ్డు తగలడం తప్ప వేరే దారి లేదు. తమరిని శాంతింపచేయడానికి నా దగ్గర మరొక ఉపాయం లేకుండా పోయింది. దయచేసి నన్ను క్షమించండి, క్షమించండి స్వామి. తమరు క్షమాపణలు కోరాల్సిన అవసరము లేదు దేవి. శివశక్తులు పరస్పరం భిన్నమైన వారు కారని మీరెప్పుడూ మరవకండి. ఎలా అయితే సూర్యుడికి తన తేజస్సు గాని ఉష్ణోగ్రత గాని లోకానికి సమిష్టిగానే వ్యాప్తిస్తూ ఉంటాయి కదా, పరస్పరం పూరకాలు. తమరు ఆగ్రహించినప్పుడు నేను తమరిని శాంతపరుస్తాను. నేను క్రోధావేశాలకు లోనైతే తమరు శాంతపరిచే కర్తవ్యాన్ని స్వీకరించడం జరుగుతుంది. మనిద్దరి మధ్య ఎటువంటి అపరాధ భావానికి, అపార్థాలకి, కోపతాపాలకి ఎలాంటి స్థానమూ లేదు. ఒక అజ్ఞాని మాత్రమే పురుషుడికి స్త్రీ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఈనాటి సంఘటన అలాంటి అజ్ఞానులకి అతిపెద్ద గుణపాఠము కావలసి ఉంది. సత్యము ఒక్కటే పార్వతి. స్త్రీ శక్తి లేకుండా పురుషుడు బలహీనుడు. ఎప్పుడైతే స్త్రీ అన్యాయాన్ని ప్రతిఘటిస్తుందో అప్పుడు తన క్రోధం ప్రళయాంతకంగా మారుతుంది. పురుషుడు తన అహంకారాన్ని త్యజించి అవసరం కలిగినప్పుడు తన ముందు తల వంచుకొని స్త్రీని శాంతింపచేయవలసి ఉంటుంది. మాతా, తమరు శుంభుడి అసుర సైన్యాలను నాశనం చేసే మహత్కార్యాన్ని మేమందరం ప్రత్యక్షంగా దర్శించే అద్భుతమైన అవకాశాన్నిచ్చారు. సాక్షాత్తు తండ్రి గారే తమరి ఆగ్రహాన్ని శాంతింపజేయడానికి వచ్చారు మాతా. మేము కృతార్థులమయ్యాము. जय महाकाली। चामुंडा देवी नमस्तुते। స్వర్గాధిపతి శుంభుడి కిరీటం ఎవ్వరూ తీసుకోలేరు. ధూమ్రలోచనుడు అంతమైపోయాడు. చండముండాసురులు కూడా మిగల్లేదు. రక్త బీజుణ్ణి మింగేసింది. మా అసుర వీరులందరినీ సంహరించింది ఎవరు? ఎవరు చేశారు? ఎవరు చేశారు ఇదంతా? ఎవరు చేశారు ఇదంతా?
కేవలం ఒక స్త్రీ. ఇప్పుడు మదిరామనే నా స్నేహితురాలు. ఎవరక్కడ? నా కంట్లోకి కాంతి బాణాలు వేసి సూదుల్లా పొడిచే ప్రయత్నం చేస్తున్నదెవరు? నేనే అసుర మహానాయక, తమరి సోదరుడు, తమరి ప్రధాన సేనాపతి నిశుంభుడు. సోదరా నిశుంభ, నేను మీకోసమే జీవించి ఉన్నాను సోదరా. జీవించి ఉన్నావు నిజమే, కానీ ఎంతకాలం పాటు జీవించి ఉంటావు? నిన్ను పోగొట్టుకొని దుఃఖపడాల్సి వస్తుంది. రేపు దుఃఖపడాల్సి వస్తుంది సోదరా. సోదరా, ఎంతకాలం జీవించి ఉంటావా? ఇదేం ప్రశ్న సోదరా? నన్ను పోగొట్టుకొని మీరు దుఃఖించడమా? ఇంత నకారాత్మకంగా ఆలోచిస్తున్నారేమిటి? నకారాత్మక ఆలోచన? నేను గుర్తున్నానా సోదరా? మీరు స్వర్గాధిపతి. మీ పేరు వింటే దేవేంద్రుడు కూడా గడగడలాడిపోతాడు. అలాంటిది మీరు ఏదో ఆట వస్తువు పోగొట్టుకున్నట్టు ఒక బాలుడిలా ప్రవర్తిస్తున్నారేమిటి? అక్కడ ఏకాంతంగా అంధకారంలో కూర్చొని మీరు ఓడిపోయిన సింహంలా కూర్చున్నారేమిటి? నీ మాట నిజమే సోదరా, నిజమే. అవును నిజమే. ఇప్పుడు ఓడిపోయిన సింహాన్నే. మీకు ఈ ఆలోచనలేమిటి సోదరా? ఈ సమయంలో తమరికి ఏం కావాలనేది నాకు బాగా తెలుసు. ఈ సేవికలు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? సోదరా శుంభ, ఈ రాత్రికి ఇక్కడ ఆనందం ఉత్సవంలా సాగుతుంది. సోదరా నిశుంభ, మదిరాపానం చేస్తున్న వాడిని నేనే కావచ్చు, కానీ పరిస్థితిని బట్టి చూస్తుంటే మదిరా మత్తు నీకెక్కినట్లుంది. ఎందుకీ ఆనందోత్సవం? దేనికి ఉత్సవం? ఏమిటా ఉత్సవం? సోదరా శుంభ, మనం సాధించబోయే విజయానికి ఉత్సవం జరుపుకుందాం. ఇప్పుడేం మించిపోయింది? యుద్ధంలో కొందరు సేనాధిపతులు అంతమైతే అంతమైపోతారు కొందరు సైనికులు కూడా. సైనికులు అన్నాక అంతం తప్పదు. కానీ రేపు స్వయంగా నేనే వెళ్తాను. ఆ కౌశికీ దేవితో యుద్ధం చేయడానికి వెళతాను.
వద్దు సోదరా నిశుంభ, నిన్ను యుద్ధానికి పంపడానికి అనుమతించే ప్రసక్తే లేదు సోదరా. నువ్వు నా తమ్ముడివి, నిన్ను భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే. అందువల్ల సోదరా, రేపు యుద్ధానికి వెళ్ళవలసి వస్తే నేనే సోదరా, నేనే. సోదరా శుంభ, నిన్ను భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే. మీకోసం నేను యుద్ధంలో విజయం సాధిస్తాను. తమరి కోసం, స్వర్గాధిపతి శుంభుడి కోసం దేవితో యుద్ధం చేయాలనుకుంటున్నాను. బహుశా తమరికి నా సంకల్పం గురించి తెలియదు. ఆ కాళికను యుద్ధంలో ఓడించి తన జుట్టు పట్టుకొని ఈడ్చుకురావడానికై నేనెంతగా పరితపిస్తున్నాను. సంకల్పించుకుంటే నిజంగా నిశుంభుడు ఆ కౌశికీ దేవిని గెలిచి ఇక్కడికి తీసుకురాగలడా? సోదరా శుంభ, తమరే అనుమానం పెట్టుకోకుండా ఈ ఉత్సవాన్ని ఆనందంగా అనుభవించండి. ఈరోజు విందు భోజనం, మధిర వస్త్రాలు, ఆభరణాలు మీకోసం తెప్పించాను సోదరా. అది కూడా మంచి ఆలోచనే. చెప్పండి సోదరా శుంభ, ఈరోజు మీ తమ్ముడితో కలిసి ఈ విజయోత్సవాన్ని ఆనందంగా గడపగలరా? నీ ఏర్పాట్లన్నీ నాలో నిరాశని దూరం చేశాయి నిశుంభ. ఈనాటి రాత్రి ఉత్సవం చేద్దాం, మన విజయోత్సవం ఆచరిద్దాం. చూడండి సోదరా, తమరి కోసం నేను అద్భుతమైన బహుమతినిస్తాను. ఈ రోజు భోగానందం, అలాగే రేపు విజయానందం. బలా సోదరా, బలా. ఆనందమే ఆనందం, ఆనందమే పరమానందం. సోదరా శుంభ, తమరెందుకు యుద్ధానికి సన్నద్ధమయ్యారు? నాకు తెలుసు సోదరా, మనం నిర్ణయించుకున్నాం. కేవలం
నువ్వు మాత్రమే యుద్ధం చేస్తావు, అంతేగా? అదే జరుగుతుంది. కానీ నేను నీకు తోడుగా అక్కడికి వస్తాను. నీ చేతుల్లో ఓడిపోయిన కౌశికీదేవిని అవమాన భారంతో తల వంచుకోవడం చూడాలి, చూసి ఆనందించాలి నేను. సోదరా శుంభ, ఆలోచన బాగుంది, చాలా బాగుంది. రండి, బయలుదేరదాం. అటు చూడండి, అదే వింధ్యాచల పర్వతం. ఓహో, ఇక్కడేనా ఆ కౌశికీదేవి రహస్యంగా తలదాచుకున్నది? కౌశికీదేవి, మేము త్వరలోనే నిన్ను బంధించడానికి వస్తున్నాము. శుంభ, నిశుంభ, చివరికి మీరిద్దరూ మృత్యు ముఖంలోకి వెళ్ళాలని సన్నద్ధంగా వచ్చారన్నమాట. అహంకారం మనిషిలోని తెలివితేటలని, అవగాహన సామర్థ్యాన్ని సర్వనాశనం చేస్తుంది.